ప్రియులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. జూలై 22. నేటి లేఖన పఠనం మత్తయి సువార్త 12వ అధ్యాయము 1 నుండి 21 వచనాలు. నేటి ధ్యాన లేఖనం మత్తయి సువార్త 12వ అధ్యాయము 7-8 వచనాలు. మరియు కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్య భాగము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకును ప్రభువై ఉన్నాడనెను. వ్యాఖ్యానాంశం: విశ్రాంతి దినమునకు ప్రభువు. వ్యాఖ్యానాంశం: విశ్రాంతి దినమునకు ప్రభువు. వ్యాఖ్యానం: మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో రాయబడినట్లు, జనసమూహముల ప్రాణములకు నిజమైన విశ్రాంతిని అనుగ్రహించిన తరువాత సబ్బాతు దిన విశ్రాంతిని ఇక మీదట ఒక విధిగా ఆచరించవలసిన అవసరము లేదని ప్రభువైన యేసు వారికి బోధపరచుచున్నాడు. సబ్బాతు దినాన్ని ఆచరించటాన్ని గురించి పరిసయ్యులు పదే పదే శిష్యులను, ప్రభువైన యేసును కూడా తప్పుపట్టడానికి ప్రయత్నించారు. అయితే ఆయన దీని గురించి వారికి వివరించడానికి ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనాన్ని రెండవసారి ఇక్కడ ప్రస్తావించి, కృపతో ఆయన దిగి రావటం వలన ధర్మశాస్త్రము, బలుల మీద ఆధారపడిన వ్యవస్థ ప్రక్కన పెట్టబడిందని వారికి తెలియజేశాడు. మిగిలిన ఆజ్ఞలన్నీ ఆచరించుటలో తప్పిపోయి ధర్మశాస్త్రములోని 4వ ఆజ్ఞ అయిన విశ్రాంతి దినాన్ని మాత్రమే పాటించటం వలన ఏమి ప్రయోజనం? కనికరము కూడా దాని విధులను నెరవేర్చాలని కోరుచున్నది. సబ్బాతు దినము లేక విశ్రాంతి దినాన్ని స్థాపించిన ప్రభు అయిన యేసును విశ్రాంతి దినాన్ని ఆచరించమని బలవంత పెట్టడం ఎంతవరకు సమంజసం? నిజానికి పాపం ఏలినంతకాలం ఎవరూ విశ్రాంతి అనుభవించలేరు. పాపమును తీసివేసే ఈ భారము మనుషుని మీద మోపబడలేదు, అలాగే దేవుని మీద కూడా మోపబడలేదు. అయితే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు పాపం యొక్క మూలాన్ని, దాని పరిణామాలను తొలగించటానికి కలిసి పనిచేస్తున్నారు అని యోహాను సువార్త 5వ అధ్యాయము 16-17 వచనాల్లో మనం చదువుతాం. ఆ విధంగా దుష్టుల ఆలోచనల వలన తనను తాను ఆటంకపరుచుకోకుండా పరిపూర్ణ సేవకుడైన మన ప్రభువు తన పనిలో తాను ముందుకు సాగాడు. ఆయన యెషయా గ్రంథం 42వ అధ్యాయము 1-4 వచనాలలో చెప్పబడినట్లు తన పనిని వినయము, కృప, సాత్వికముతో నెరవేర్చాడు. యెషయా గ్రంథం నుండి ప్రస్తావించబడిన ఈ మాటలు ఆయనను గుర్తించటానికి వారికి సహాయం చేసి ఉండాలి. అట్టి లక్షణాలు కలిగి ఉండటం దేవుని దృష్టిలో ఎల్లప్పుడూ ఎంతో విలువైనది అని పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో చదువుతాము. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.